కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొని మరో కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో కంటోన్మెంట్ డైమండ్ పాయింట్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విష్ణుకుమార్ అనే సీనియర్ సిటిజన్ ఎండవేడిమి తట్టుకోలేక కింద పడిపోయారు. అంతేకాక తీవ్రంగా గాయపడ్డారు. అదే దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని ఆపి ఆయనకు సహాయం చేశారు. అంబులెన్స్ కు కాల్ చేయడంతో పాటు బాధితుని వివరాలు కనుక్కొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన్ను హాస్పిటల్కు తరలించిన తర్వాత ఎమ్మెల్యే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. లింగాయత్ సమాజ్ ఆరాధ్య దైవమైన మహాత్మా బసవేశ్వరుడి 892వ జయంతిని ఆ సమాజ్ ప్రతినిధులు భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, వీరశైవ సమాజం సికింద్రాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పహల్గాం ఘటనలో బాధితులకు సంఘీభావంగా దమ్మాయిగూడ రెడ్ క్రాస్ సహకారంతో క్రాంతి కీన్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కుషాయిగూడ ఏసీపీ మహేష్, జవహర్ నగర్ సిఐ, క్రాంతి కీన్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ ఆభరణాల వినియోగంలో భారత్ 29% వాటా కలిగి ఉందన్నారు తెలంగాణ బులియన్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జగదీష్ ప్రసాద్ వర్మ. దక్షిణాదిలో ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉందని తెలిపారు. హైదరాబాద్ జిఎంఆర్ ఎరీనాలో మే 23 నుంచి 3 రోజుల పాటు జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో బ్రోచర్ను మోడల్స్తో కలిసి సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. దేశ విదేశాలకు చెందిన బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచనున్నాయి. కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజం పేరిట వినూత్న రీతిలో సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. బేగంపేటలోని కంట్రీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోడల్స్ కొవ్వొత్తులు చేత పట్టుకుని శాంతి సామరస్యాన్ని ప్రోత్సహించే నినాదాలు చేశారు. ప్రత్యేక వస్త్రధారణలో మౌనంగా షార్ట్ పీస్ వాక్ చేశారు. విద్యార్థులను ఉర్దూ, హిందీ భాషల్లో కవిత్వం, సాహిత్యం, కళల్లో ప్రోత్సహించేందుకు అందాజ్ ఈ హింద్ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సుజిత్ అలీ తెలిపారు. బషీర్బాగ్ భారతీయ విద్యాభవన్లో ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 9న నిర్వహించనున్న ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ను లాంచ్ చేశారు. వీరశైవుల ఆరాధ్య గురువు మహాత్మా బసవేశ్వర జయంతి పురస్కరించుకుని కాప్రా సర్కిల్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని మహాత్మా బసవేశ్వర విగ్రహం వద్ద కాప్రా వీరశైవ సమాజం నివాళులర్పించింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిపై ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. దేవరకొండ వెళ్లే బస్సు ఆపలేదని బాటిల్తో దాడి చేశాడు. దీంతో వేగంగా వెళ్తున్న బస్సు అద్దం ధ్వంసమైంది. బాటిల్ విసిరిన వ్యక్తిని రాజేష్ గా గుర్తించారు. ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు నమోదు చేశారు. తుర్కయాంజల్లో ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీసా రిజెక్ట్ అయిందని మనస్తాపం చెందిన 25 ఏళ్ల శివకుమార్ ఆన్లైన్లో గడ్డి మందు తెప్పించుకుని సేవించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమన్నారు. మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్. శాంతియుత భారత్లో ఉగ్రదాడులు జరగడం చాలా బాధాకరమని తెలిపారు మాజీ అధ్యక్షుడు మురళీమోహన్. ఆర్కే ఫిలిమ్స్ సిగ్దా క్రియేషన్స్ బ్యానర్లో డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, పి అశోక్ కుమార్ నిర్మాతలుగా, ఆర్కే గౌడ్ దర్శకత్వంలో కిరణ్ అలేఖ్యారెడ్డి హీరోయిన్స్ గా అక్సాఖాన్, తులసి, అనుష, కీర్తన, ప్రవళిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దీక్ష. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతృతంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్.